సింగరేణిని కాపాడుకుంటామని సిపిఐ నాయకులు అన్నారు. సింగరేణి భవిష్యత్తు కోసం వామపక్షాలు పోరాటం చేస్తాయని తెలిపారు. మిలిటెంట్ ఉద్యమ కార్యాచరణ ప్రకటించామని చెప్పారు. ఇప్పటికే బొగ్గు బావుల దగ్గర జీఎం ఆఫీసుల వద్ద కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చామని వెల్లడించారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయాలని కేంద్ర దుర్మార్గపు ఆలోచనలు చేస్తుందని మండిపడ్డారు. మైన్స్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేశాం. గుర్తింపు సంఘంగా అన్ని మైన్స్లో సేమ్ డే. ఇప్పుడు మేము 28, 29, 30 మన రాష్ట్ర కమిటీ జరుగుతుంది. దానిలో నిర్ణయం చేస్తాం. ఒక 15 రోజులు నిరాహార దీక్షలు ప్రతి జిఎం ఆఫీసుల్ని ముందు చేసి, మరోవైపు కలెక్టర్ కార్యాలయాలన్నీ పార్టీ తరఫున, ప్రజా సంఘాలు, ఏఐటీసీ తరఫున కలెక్టర్ కార్యాలయాలు ముట్టడి ఒక పెద్ద కార్యక్రమం చేపడుతున్నాం. ఈ కార్యక్రమం నాకు తెలిసి ఆక్షన్ డేట్ ఏదో ఫైనల్ ఒక డేట్ ఉంది. అప్పుడు వరకు కూడా మేము దీన్ని కొనసాగిస్తూనే ఉంటాం. ఆక్షన్ జరిపేటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి, మొన్న ఇక్కడ లాంచింగ్ చేశారు కదా, ఆ ప్రాంతానికి వెళ్ళి అవసరం అనుకుంటే మేము అరెస్ట్ లైన్ అవుతాం, జైలుకైనా వెళ్తాం, దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తుదికంటూ ఈ సమస్యని విప్లవకరమైన పద్ధతుల్లో, మిలిటెంట్ పద్ధతుల్లో పోరాటాన్ని చేస్తాం. చాలా ఇద్దరి మధ్య ఇటు తెలంగాణ కానీ ఏపీ కానీ ఇందులో నుంచి గెలిచిన తెలుగు ఎంపీలకి, అలాగే ఆయన సపోర్ట్ ఇస్తున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకి ఇవాళ పరీక్షా సమయం. ఎందువల్లంటే విభజన సమయంలో అనేక హామీలు ఇచ్చాడు నరేంద్ర మోడీ కానీ, యూపీఏ ప్రభుత్వంలో హామీలు పొందుపరచబడ్డాయి. ఆ హామీలు ఒక్కదాన్ని కూడా ఈయన అమలు చేయలేదు. అటు వాళ్ళకి అక్కడ సంబంధించి పోలవరం ప్రాజెక్టు కానీ ఇంకా ఇటువంటి అనేక వాళ్ళకి ఇచ్చారు. మన తెలంగాణ సంబంధించి బయ్యారు స్టీల్ ప్లాంటు, అలాగే ఇక్కడ మీకు కరీంనగర్లో ఐఐటి, అదేవిధంగా మన వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఇలా అనేక అంశాలపైన మనకి ఇచ్చారు. ఒక్క పని కూడా పూర్తి చేయలేదు.